ఇప్పుడు యంగర్ జనరేషన్ ట్రై చేస్తారా? కేటీఆర్ గారు కానీ తెలంగాణ నుంచి? లేదండి ఇంకా. సో ఇప్పుడు వీళ్ళు చేస్తే ఎలా ఉంటుంది? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకు మింగాను. సో చంద్రబాబు గారు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకు మింగావా. ఈరోజు చూస్తే ఢిల్లీకి చాలా మార్లు వెళ్ళాను, ఏం తేలేకపోయాను. ఈసారి తప్పకుండా తెస్తాను, కానీ చిట్టి చిలకమ్మలాగా మింగకుండా తప్పకుండా అందరికి పెంచాలి. అదే నా ఆలోచన అని చెప్పేసి తెలియసుకుంటున్నాను. ఆ మాదిరిగా మనం ముందు పోవాలి. ఈరోజు చూస్తే చిట్టి చిలకమ్మలాగా చాలా మంది మింగుతున్నారు, వాళ్ళకి అందరికీ గుణపాఠం చెప్పాలి. ఒకప్పుడు చూస్తే మరి అమెరికాలో ఉద్యోగం కావాలి, అమెరికాలో సంబంధం కావాలి అని అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ నోట చూసినా అమరావతి సంబంధం కావాలంటున్నారు, అమరావతిలో ఉద్యోగాలు కావాలంటున్నారు. ఆ విధంగా ముందుకు పోవాలి. థ్యాంక్ యూ తమిళ్లో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా అదే చిట్టి చిలకమ్మ జగన్ గారు చెప్తే ఈవేళ చిట్టి చిలకమ్మ అనే పద్యం చెప్పదలుచుకున్నా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుట్టుకు మింగావా. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, చిట్టి చిలకమ్మని అమ్మ కొడితే ఓదార్చడానికి రావడానికి అడుగుతున్నాడు. ఇంకో పక్క చూస్తే కేసీఆర్ గారు కూసో ఆడవాడు 34 కూర్చో, అప్పుడే కూర్చో. నీ సంగతి ఏందే తర్వాత చెప్తా, కూర్చో. మొదటి వచ్చిన పని కానీ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, ఎందుకు కొడతారనే పిల్లల్ని? పని పాట లేదా అండి మీకు? అది మళ్ళీ కొట్టలే కదా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, కొట్టింది, నువ్వు ఏడికోవాలి, పోతే బడికి పోవాలి, గుడికి పోవాలి, తోటకి పోమన్నాడు, తోటకు పోయిందాన్ని సపరేట్ ఉన్నావా, పండుగ వస్తువి, ఏమన్నా తాత జాగ్రత్త కోసినావు, ఏమన్నా అయ్యే జాగ్రత్త తోటని కోసినావు. భయంగా కొడి బజార్లో గుడ్డు పెట్టిందట. గట్లున్నది నీ శాస్త్రం. పొట్టోని పొడుగుని కొడితే పొడుగుని పోషమ్మ కొట్టిందట. ఏమనుకుంటారా మీరు? ఉత్తగానే అనుకుంటారా? చల్లాడు లోపల నాడు. జై తెలంగాణ. వెరీ నైస్. జగన్ సంథింగ్ ఇన్ అదర్ వే. జగన్ చాలా బాగా చేస్తున్నారు, అందుకని. సూర్యకాంతం చేయండి జస్ట్ కొంచెం డీటెయిల్డ్గా. నేను ఆ కోడలు అత్త ఈరోజు ఏం చేయాలి? అయ్యో ఎంత పని చేసావు నాయన, ఎంత పని చేసావు తల్లి. అయ్యో ఆ పేపర్ పాస్ చేసావు తల్లి. వాడు వస్తే ఏమంటాడో నాకు తెలియకుండా అర్థమైపోయి చచ్చిపోతున్నాను తల్లి. వామ్మో ఒరే నాయన ఉన్నావురా, చూడరా ఈ కొమ్మ పిల్ల ఎంత పని చేసిందో. అయ్యో నేనేం చేశాను? నువ్వేం చేసావని అడుగుతావంటే మొదలు చెప్తారా? అయ్యా పప్పే కదా వండమన్నారు నన్ను, పప్పే కదా. సో ఈ విధంగా వి హనుమంతరావు, మీరు ఫస్ట్ నుంచి అనుకుంటున్న వాయిస్ వి హనుమంతరావు గారు. రియల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళానండి ఒకసారి. వెళ్తే ఏదో పూజ ఉంటే రమ్మన్నారు. అరే శివారెడ్డి, అరే నాయన జర మా వాళ్ళు నేను చాలా గుర్తు చేస్తున్నారు రా తమ్మి, జర నువ్వు ఒకసారి రావాలి మన ఇంటికి. మన ఇంటికాడ అదే పూజ ఉన్నదిరా, పూజకు వస్తే నువ్వు జర ఫ్యామిలీతో వస్తే మా వాళ్ళు కూడా చూస్తారు. జర మా వాళ్ళు చూస్తారు నిన్ను, జర హ్యాపీగా ఉంటుందిరా. మా వాళ్ళు పొరగాలు ముచ్చటపడుతున్నారు, గట్లనే నువ్వు మా ఇంటికి వచ్చినట్టు ఉంటుంది. మా పొరగాళ్ళని మా కార్యకర్తలు పెట్టిస్తారా సార్? ఇక పూజకు పిలిచినాం కదమ్మా, పూజ కాబట్టి ఇట్లా ఓన్లీ పులిహోర, దద్దోజనం అవి ఇవి ఉంటాయి, వడలు గారెలు అవి ఉంటాయి. మంచిగా తినిపోవచ్చా సార్? మంచిగా తినిపోవచ్చమ్మా. ఎంత మంది తిన్నా కూడా తినబెట్టే అంత కెపాసిటీ ఉన్నది. ఆ రోజు ఎంత మంది వస్తారో తింటారో. మళ్ళీ సాయంత్రం మా ఫ్రెండ్స్ తీసుకురావచ్చా? తీసుకురా అమ్మా, మేము పెట్టేదే ప్రోగ్రామ్ సాయంత్రం మస్తు తీసుకురా, కానీ ఏం తీసుకోకుండా రా. దావత్. ఓ మై గాడ్ ఇంకా పొలిటికల్గా ఇంకా ఒక్క చేయండి చాలు. ఏంటంటారు, ఏడు చేస్తారు, ఏడు చేయలేరు. ఇది ఆడద తిరిగినప్పుడు స్వచ్ఛతలు వచ్చిందంటే నిజంగా తిరుగుతారే.
మరి పిల్లలు తిరుగుతున్నారు, మా పిల్లలు తిరుగుతున్నారా ఏంటది? బైఫర్కేషన్ అప్పుడు మీరు సరిగ్గా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు, ఏపీ గురించి పోరాడలేదని చెప్పి సెంట్రల్లో. ఏంటి మాట్లాడుతున్నారు? ఏంటంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఏంటంటారు? నేను బైఫర్కేషన్ గురించి కాదు. ఏంటి ఆడపిల్లలు అర్ధరాత్రి తిరుగుతారు, స్వతంత్రం వచ్చిందని నిజం తిరుగుతారా? అంటే అన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ రొమ్ము తన్నారు మీరు. నో కామెంట్స్. ఈ విధంగా ఉంటుంది.